నాకు డబ్బులు అవసరం లేదు, పదవి అవసరం లేదు. నేను చెప్పాలనుకున్నాను, నేను దేనికి ఎక్స్పెరిమెంట్ చేశాను. నేను అందరూ నాకు అవివేకమో తెలివి తక్కువ కాదు, చాలా లోతైన విశ్లేషణతో ఆలోచనతో తీసుకున్న నిర్ణయం నేను సపోర్ట్ చేయడానికి. ఎందుకంటే నేను యువతకి మనం ఎలా చూస్తాం, వ్యక్తులు ఆదర్శాలు వల్లించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఆదర్శాలు పాటించే వాళ్ళు ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉండరు. ఒక 6 నెలలు 8 నెలల్లో నన్ను నాన్న ఇష్టారాజ్యంగా నేను ఎవరిని ఏమనుకుని ఇష్టారాజ్యంగా తిడతా ఉంటే దాన్ని భరించగలిగే శక్తి ఉందా లేదా? ఒక ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలంటే వెళ్ళి మానవ మలమూత్రాదులు ఉన్న చోట నడవగలవా? వెళ్ళి అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో తిరగలవా? డబ్బులు వదిలేసుకోగలవు? ఇవన్నీ నాకు నేను ప్రూవ్ చేయడానికి మీకోసం చేశాను. ఎందుకంటే నేను నిజంగా పదవే కావాలంటే 2009లో పదవి తీసుకునేవాడిని. 2014లో ప్రధానమంత్రులు అందరూ నాకు తెలిసిన వ్యక్తులు. నేను అడిగితే కాదని వ్యక్తులు కాదు. మనం ముఖ్యమంత్రి గారు కూడా అడిగితే నేను ఎందుకు తీసుకోలేదంటే నేను పదవులకు ఆశించి కాదు, మార్పును ఆశించి రాజకీయాలకు వచ్చాను. మీ భవిష్యత్తు తరాలకి దోపిడీ జరగకుండా అండగా నిలబడడానికి వచ్చాను. 2019 మన భావజాలానికి ఇది ఒక పరీక్షా సమయం. నేను నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను, మీరు నిలబడటానికి నాతో పాటు సిద్ధంగా ఉన్నారా? కష్టంగా ఉంటుంది, ఆశ కనిపించదు. కానీ ఏదైనా సరే, ఎంత సుదీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక్క అడుగు కాదు, 10 అడుగులేసాం ఈరోజు దాకా. ఇంకొక అడుగు కలిసి నడుద్దాం. నాయకులందరికీ ఒకటి చెప్పాను, మీరు 2019 మనకి ఇది ఆఖరి ఎలక్షన్లు కాదు, మొదటి ఎలక్షన్స్ కాదు, ఇది మొదటి ప్రయాణం మట్టుకే. నేను ఓటమి పోరాటం చచ్చిపోయింది మన చావా, మన పోరాటం అనే ఒక శక్తి చచ్చిపోయింది మన భారతదేశంలో. యువతలో ఆటలాడటం మానేశాం. ఎంతసేపు టీవీలో కూర్చున్నా, సోషల్ నెట్వర్క్ లో చూసి కనిపించకుండా తిట్టుకోవడం కాదు. రా బయటికి రా, బయటికి రా. వాట్సాప్ లో తిట్టుకోవడాలు కాదు, వాట్సాప్ లో కూర్చోబెట్టి మాటలు కూడా బయటికి రా, బయటికి వచ్చి మాట్లాడు. అప్పుడు తెలుస్తుంది మజా, ఎవరు మన వైపు ఉన్నారు. అంతేగాని కూర్చోబెట్టి మనుషులు టెక్నాలజీ పెరిగే కొద్దీ పలచలైపోయారు, మనుషులు బలహీనలు అయిపోయారు, బలహీన మనస్కులు.